తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు కోర్టు కేసును ఈ నెల 4న సుప్రీంకోర్టు విచారించనుంది. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా ఓటు వేయాలని ఎమ్మెల్సీ స్టీఫెన్ సన్ను ప్రలోభాలకు గురిచేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని ముద్దాయిగా చేర్చాలని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి న్యాయ పోరాటం చేస్తున్నారు. దీనిలో భాగంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను 4వ తేదీన జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ సంజయ్ కుమార్లతో కూడిన ధర్మాసనం విచారించనుంది. ఓటు కోట్ల కేసును తెలంగాణ ప్రభుత్వం తగిన విధంగా దర్యాప్తు చేయడం లేదని, పూర్తి ఛార్జ్షీట్ లేదని సిబిఐ దర్యాప్తుకు ఆదేశించాలని కోరుతూ ఎమ్మెల్యే ఆళ్ల దాఖలు చేసిన మరో పిటిషన్ను సుప్రీంకోర్టు 4న విచారించనుంది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఇస్తారు. వెంకటేష్, చెప్పండి, 4వ తారీఖున ఓటుకు నోట్లు కేసు విచారణకి రానున్న క్రమంలో ఏం జరుగుతోంది, ఏంటి మీ దగ్గర అప్డేట్? 2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు డబ్బులు ఇచ్చి తమకు అనుకూలంగా ఓటు వేయాలని చంద్రబాబు నాయుడు ఆడియో టోపుల సాక్షిగా దొరికిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఆ నేపథ్యంలో చంద్రబాబు నాయుడును కూడా ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా చేర్చాలని కోరుతూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చాలా రోజుల కిందటే పిటిషన్ దాఖలు చేశారు. సో ఆ పిటిషన్ ఎల్లుండి విచారణకు రాబోతోంది. ఈ కేసు ప్రస్తుతం తెలంగాణ ఏసీబీ కోర్టు పరిధిలో ఉంది కాబట్టి దీన్ని సిబిఐకి తీసుకురావాలి, సిబిఐకి అప్పగించాలి ఈ కేసును అనేది ప్రధానంగా పిటిషన్లో ఆళ్ల రామకృష్ణారెడ్డి విజ్ఞప్తి చేస్తున్నారు. చంద్రబాబు నాయుడుకు సంబంధించినటువంటి ఆడియో టేపులు అన్నింటినీ ఇప్పటికే ఫోరెన్సిక్ ల్యాబొరేటరీస్ కూడా నిర్ధారించింది. ఆ ఆడియో చంద్రబాబు నాయుడు దినాన్ని నిర్ధారించినటువంటి నేపథ్యంలో క్లియర్గా ఈ కేసులో చంద్రబాబు పాత్ర ఎస్టాబ్లిష్ అయింది కనుక ఈ కేసును సిబిఐకి అప్పగించాలన్నది ప్రధానమైనటువంటి డిమాండ్ ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈ పిటిషన్లో పెట్టారు. సో ఆ పిటిషన్ సుప్రీంకోర్టు విచారణ చేయబోతుంది. ఎల్లుండి ఎలాంటి తీర్పు ఇవ్వబోతుంది, ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అన్నది చాలా ఉత్కంఠగా ఉంది. అంతకంటే ముందు రేపు కూడా రేవంత్ రెడ్డి ఇదే అంశంపైన దాఖలు చేసినటువంటి పిటిషన్ కూడా ఈ కేసును సుప్రీంకోర్టు మరొక ధర్మాసనం విచారించబోతుంది. రేవంత్ రెడ్డి దాఖలు చేసినటువంటి పిటిషన్లో ప్రధానమైనటువంటి డిమాండ్, ఇది ఎన్నికల సందర్భంగా జరిగినటువంటి అఫెన్స్ కాబట్టి దీన్ని ఎలక్షన్ అఫెన్స్గా ట్రీట్ చేయాలి, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద దీన్ని తీసుకోవద్దన్నది ప్రధానంగా రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి వాదన. సో ఈ అంశాన్ని రేపు ఆయన తరపునటువంటి న్యాయవాదులు సుప్రీంకోర్టు ముందు వాదించబోతున్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం డెఫినెట్గా ఇది ఖచ్చితంగా పీసీ యాక్ట్ కిందే వస్తుంది. ఒక ఎమ్మెల్యేకు, నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు డబ్బులు ఇస్తూ నేరుగా రేవంత్ రెడ్డి దొరికిపోయారు కాబట్టి క్లియర్గా ఇది పీసీ యాక్ట్ కిందకు వస్తుంది, అవినీతి నిరోధక చట్టం కిందకు వస్తుంది కాబట్టి దాని కిందే ఈ కేసుకు సంబంధించినటువంటి ట్రయల్ జరగాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతుంది. ఈ ట్రయల్ అంతా కూడా ట్రయల్ కోర్టుకు సంబంధించినటువంటి విషయంలో తేల్చుకోవాలి తప్ప సుప్రీంకోర్టులో దీని వద్దకు రావద్దని తెలంగాణ ప్రభుత్వం రేపు వాదించబోతుంది. సో రేపు సుప్రీంకోర్టు తీసుకునేటువంటి నిర్ణయం ఈ కేసులో చాలా కీలకం కాబోతోంది. సో రేపు ఎల్లుండి 2 రోజుల పాటు ఓటుకు కోర్టుల కేసు మొత్తానికి విచారణ జరగబోతోంది. ఈ 2 రోజుల్లో జరిగేటువంటి విచారణలో సుప్రీంకోర్టు నిర్ణయం ఎలా తీసుకోబోతోంది, చంద్రబాబు నాయుడుని ఈ కేసులో ముద్దాయిగా చేరుస్తారా, సిబిఐకి అప్పగిస్తారా? ఒకవేళ సిబిఐకి అప్పగిస్తే డెఫినెట్గా చంద్రబాబు ఇప్పటికే కేసులో స్కిల్ కుంభకోణంలో ఆయన జైల్లో ఉన్నారు. మరొకటి 2015లో చేసినటువంటి ఈ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి స్టీఫెన్సన్కు డబ్బులు ఇస్తూ దొరికిపోయినటువంటి విషయంలో కూడా ఆయన ఆడియో టేపులు దొరికినటువంటి నేపథ్యంలో క్లియర్గా చంద్రబాబు చుట్టూ ఈ కేసు ఉచ్చు మరింత బిగిసేటువంటి అవకాశం ఉంది. అయితే వరుస కేసులతో వెంటాడుతున్న క్రమంలో ప్రస్తుతం ఇది విచారణకి స్వీకరించి విచారణకు ఆదేశిస్తే గనక నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ ఏమై ఉండబోతోంది? యాక్షన్ ఏముంటుంది? తెలంగాణ ప్రభుత్వం ఇనిషియేషన్ తీసుకోవాలా, లేదంటే సిబిఐకి ఇస్తే కనుక వాళ్ళు రంగంలోకి దిగితే ఆ తర్వాత భవితవ్యం ఏంటి చంద్రబాబు నాయుడు అనే క్వశ్చన్స్ వస్తున్నాయి. ఏం చెప్తారు వెంకటేష్? నిజానికి ఈ కేసుకు సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా పబ్లిక్ డొమైన్లోనే ఉన్నాయి. మనం చూసాం ఎమ్మెల్యేకు డబ్బులు ఇస్తూ ఓపెన్గా దొరికిపోయినటువంటి వైనం క్లియర్గా ఇప్పటికీ అనేక సందర్భాల్లో అనేక ఛానళ్లలో ప్రసారం అయ్యాయి. సో ఓపెన్ అండ్ షట్ కేసు ఇది. క్లియర్గా వీడియో ఎవిడెన్స్ ఉంది, ఆడియో ఎవిడెన్స్, ఆడియోకి సంబంధించినటువంటి అది చంద్రబాబు ఆడియో టేపే అని కూడా నిర్ధారణ అయినటువంటి సందర్భం అని. సో ప్రాథమిక సాక్ష్యాధారాలు దొరికాయి, రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు కాబట్టి ఈ కేసుకు సంబంధించినటువంటి ట్రయల్ జరగడం లేదు. రకరకాల సాంకేతిక కారణాల వల్ల ఇప్పటివరకు 2015లో ఈ క్రైమ్ జరిగితే 2023లో మనం ఉన్నాం. దాదాపు 9 సంవత్సరాల వరకు కావస్తుంది. కానీ ఇప్పటివరకు కేసుకు సంబంధించి అతిగతి లేదు. సో దీన్ని ఒక లాజికల్ కంక్లూజన్కి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది? ఓపెన్గా రెడ్ హ్యాండెడ్గా డబ్బులు ఇస్తూ పట్టుబడినటువంటి వైనం, దీనికి పూర్తిగా చంద్రబాబు నాయుడు సూత్రధారాన్ని కూడా ఆడియో టేపుల్లో ఆయన
క్లియర్గా మాట్లాడినటువంటి వైనమంతా మనం చూసాం. సో ఆ నేపథ్యంలో కేసును ఒక లాజికల్ కంక్లూజన్కు తీసుకెళ్లేందుకు సుప్రీంకోర్టు రేపు ఇచ్చేటువంటి డైరెక్షనే ప్రధానం కాబోతుంది. సుప్రీంకోర్టు కనుక గోహెడ్ ట్రయల్ కోర్టులో దీనికి సంబంధించినటువంటి విచారణ వేగవంతం చేయండి, ఏదైనా సర్టన్ డెడ్ లైన్ ఇచ్చి ఆ డెడ్ లైన్ లోపల ట్రయల్ పూర్తి చేయండి అని అంటే డెఫినెట్గా ఈ కేసులో ఉన్నటువంటి నిందితులు ఎవరైతే ప్రధానంగా అభియోగాలు ఎదుర్కొంటున్నటువంటి రేవంత్ రెడ్డి కానీ అలాగే చంద్రబాబు నాయుడు కానీ వీరికి సంబంధించినటువంటి పాత్ర ఎస్టాబ్లిష్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అప్పుడు తెలంగాణ ప్రభుత్వం అటు రాజమండ్రి వెళ్ళి విచారించే అవకాశం ఉంటుందా పోలీసులు, తెలంగాణ పోలీసులు, లేదంటే సిబిఐ డైరెక్ట్గా రాజమండ్రి జైలుకి వెళ్తుందా అనేది ప్రస్తుతం ప్రశ్నార్థకమైన. ఏం జరగచ్చు అనేది ప్రజల్లో ఒక ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి. వెంకటేష్, అదే రేపు ఎలాంటి ఉత్తర్వులు రాబోతున్నాయి అనేదే క్లియర్గా ఈ కేసుకు సంబంధించినటువంటి ఒక టర్నింగ్ పాయింట్గా మనం చెప్పాలి. గత విచారణ సందర్భంగానే సుప్రీంకోర్టు క్లియర్గా రేవంత్ రెడ్డికి చెప్పింది, డెఫినెట్గా ఈ కేసుకు సంబంధించినటువంటి మళ్ళీ వాయిదాలు కోరకండి, అడ్జర్న్మెంట్స్ కోరకండి, క్లియర్గా ఈ కేసును మేము తేల్చాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి అభిప్రాయం గత విచారణలో అభిప్రాయపడింది సుప్రీంకోర్టు. కాబట్టి రేపు ఈ కేసుకు సంబంధించి రేవంత్ రెడ్డి ఏదైతే దాఖలు చేశారో ఇది తనపై నమోదు చేసినటువంటి కేసు కొట్టేయాలి, ఇది అవినీతి నిరోధక చట్టం కిందకి రాదు అని నిన్న ఆయన దాఖలు చేసినటువంటి పిటిషన్ను రేపు సుప్రీంకోర్టు ఎలా డిసైడ్ చేస్తుందన్న దాన్ని బట్టి నెక్స్ట్ డేనే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ ఉంది సిబిఐకి అప్పగించాలని. డెఫినెట్గా దాని ఇంపాక్ట్ ఈ నెక్స్ట్ డే జరిగేటువంటి విచారణ పైన ఉంటుంది. ఒకవేళ రేపు కనుక రేవంత్ రెడ్డి పిటిషన్ పైన ఏదైనా నిర్ణయం కనుక వస్తే దాని ఇంపాక్ట్కు అనుగుణంగా ఈ కేసును కనుక తేల్చాలని సుప్రీంకోర్టు డిసైడ్ చేసి ఇందులో ఉన్నటువంటి నిజానిజాలు తేల్చి ఈ నేరానికి పాల్పడ్డ వారికి శిక్ష వేయాలని రేపు కనుక సుప్రీంకోర్టు ఒక నిర్ణయం తీసుకుంటే క్లియర్గా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకించి ఏసీబీ కేసులో ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేసి సాక్షులను కూడా సాక్ష్యాధారాలు రికార్డు చేస్తున్నటువంటి సందర్భం ఉంది. సో ఆ స్టేజ్లో ఉంది. సో ఒక ఇన్వెస్టిగేషన్ పూర్తయిపోయి ట్రయల్లో సాక్ష్యాలు నమోదు చేసి ఉన్నటువంటి స్టేజ్లో అకస్మాత్ కేసు ఆగిపోయింది. కాబట్టి డెఫినెట్గా రేపు సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి ఒక డెసిషన్ క్లియర్గా ఈ కేసులో ఒక టర్నింగ్ పాయింట్గా మారేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. అయితే న్యాయస్థానాల పరిధిని పక్కన పెట్టి రాజకీయాల అంశం కూడా మాట్లాడితే టీడీపీకి ఇంకా ఎఫిలియేటెడ్గానే రేవంత్ రెడ్డి ఉన్నారు అనేది తరచూ వినిపిస్తున్న క్రమంలో ప్రస్తుతం 4వ తారీఖు ఆ విచారణ ఉంది. రేపు రేవంత్ రెడ్డి చేసిన ఈ పిటిషన్ ఏ రకంగా చూడాల్సిన అవసరం ఉంది? ఒకళ్ళనొకళ్ళు కాపాడుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలే అనుకోవచ్చా? మనకు ఇప్పటివరకు చూస్తుంటే ఆ సందర్భంలో క్లియర్గా ఈ కేసును రకరకాల సాంకేతిక కారణాలను ఆధారంగా చేసుకొని కేసును డిలే చేసేటువంటి ప్రయత్నం క్లియర్గా కనిపించింది. ఇది పీసీ యాక్ట్ కిందకి రాదు, ఎలక్షన్ అఫెన్స్ కాబట్టి ఎలక్షన్కి సంబంధించినటువంటి నేరంగా ట్రీట్ చేయాలనేది ప్రధానంగా రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి అభ్యర్థన. ఎందుకంటే మనం చూసాం ఎన్నికల సందర్భంలో చేసేటువంటి నేరాల్లో శిక్షలు కూడా చాలా తక్కువగా ఉంటాయి, శిక్ష కాలం కూడా పెద్దగా ఉండదు. కాబట్టి దానివల్ల ఒకవేళ కనుక కంప్లీట్గా ఆ సెక్షన్స్ కనుక మారిస్తే, యాక్ట్ కనుక మారిస్తే తక్కువ శిక్షలు పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రధానంగా ఈ అంశాన్ని రేవంత్ రెడ్డి పదే కోర్టు ముందుకు తీసుకొస్తున్నారు. హైకోర్టులో ఈ అంశంపై ఆయనకు చుక్కెదురైంది. దాంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. ఎలక్షన్ అఫెన్స్ అయితే మామూలుగా కొంత జరిమానా వేయడం కానీ లేకుంటే ఇతర స్మాల్ పనిష్మెంట్ తోటి దాన్ని విడిచిపెట్టేటువంటి అవకాశం ఉంటుంది, పెద్ద ఎత్తున శిక్షలు పడేటువంటి అవకాశం లేదు. కాబట్టి దీన్ని పీసీ యాక్ట్ కింద తెలంగాణ ప్రభుత్వం నమోదు చేసింది. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద 7 years పైన వరకు కూడా శిక్ష పడేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ అదే కనుక జరిగితే పూర్తిగా డిస్క్వాలిఫై అయ్యేటువంటి అవకాశం ఉంది. అంటే దాదాపు 2 టర్మ్ల పాటు 10 సంవత్సరాల పాటు ఎన్నికల్లో పోటీ చేసేటువంటి అర్హత కోల్పోయేటువంటి ఒక ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి ఈ కేసుకు సంబంధించినటువంటి టెక్నికల్ అంశాలను ఆధారం చేసుకొని ఈ కేసును ప్రొలాంగ్ చేసేటువంటి ఒక డిలే చేసేటువంటి ప్రయత్నం కనిపించింది. అదే తరహాలో చంద్రబాబు నాయుడు కూడా ఈ సాంకేతిక అంశాలను ఆధారం చేసుకొని కేసును వీలైనంత వరకు డిలే చేసే ప్రయత్నం మనం గతంలో అనేక సందర్భాల్లో కూడా చూసాం. ఆల్ రైట్ వెంకటేష్.